మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ వ్యూవర్స్, నేను మీ కావ్య. ఇక హోలీ పండుగ వచ్చేస్తుంది. హోలీ సంబరాలు అంబరాన్ని అంతే కదా, అంతే మన స్కిన్ కూడా మరి ఎట్లా ప్రివెన్షన్ మెజర్స్ తీసుకోవాలి, అంతే హెల్దీ స్కిన్ని మనం ఎట్లా మెయింటైన్ చేయాలి. హోలీ పండగకి ముందు అండ్ హోలీ పండగ తర్వాత హ్యాస్టీస్ మన స్కిన్ అట్లే ఉండాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి పండగ సమయంలో. సో ఇట్లాంటి విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. ఇక ప్రజెంట్ మనతో డర్మటాలజీ అండ్ కాస్మెటాలజీ డాక్టర్ ప్రియాంక ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. హాయ్ అండి. హాయ్. సో హోలీ ఫెస్టివల్ వచ్చేస్తుంది. ఫస్ట్ అసలుకి ఎలాంటి కలర్స్ చూస్ చేసుకోవాలండి మనం? యాక్చువల్లీ హోలీ అంటే అందరు ఇప్పుడు కెమికల్స్ యూస్ చేస్తున్నారు. సో అవి చాలా హార్మ్ఫుల్. ఇట్స్ ఆల్వేస్ బెస్ట్ పౌడర్డ్ ఫామ్, ఆర్గానిక్ కలర్స్, న్యాచురల్ కలర్స్ యూస్ చేస్తే చాలా బెటర్. మరి హోలీ ఆడడానికి బయటికి వెళ్ళేటప్పుడు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో హోలీ ఆడే ముందు రోజు నుంచి లేడీస్ అయితే స్పెషల్గా వ్యాక్సింగ్ కానీ థ్రెడ్డింగ్, ఫేషియల్స్ లాంటివి అవాయిడ్ చేస్తే బెటర్, అట్లీస్ట్ 1 day బిఫోర్. అండ్ వెళ్ళేటప్పుడు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మన స్కిన్ హెల్తీగా ఉండడానికి, కెమికల్స్ నుంచి, ఇరిటేషన్స్ నుంచి మన స్కిన్ని కాపాడుకోవడానికి బయటికి వెళ్ళేటప్పుడు, చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా? సో హోలీ రోజు స్పెషల్గా ఆయిల్ అంటే ఆల్మండ్ ఆర్ ఒలివ్ ఆయిల్ యూజువల్గా మొత్తం హెడ్ టు టో రాసేసుకుంటే చాలా బెటర్. అండ్ ఫుల్ స్లీవ్స్ కాటన్ క్లోదింగ్ అలాంటివి వేసుకుంటే మనం ఏమైనా ఇన్ఫెక్షన్, ర్యాషెస్, ఇరిటేషన్ నుంచి అవాయిడ్ చేయగలుగుతాం. అండ్ మనకు తెలిసిందే ఇప్పుడుండే పొల్యూషన్కి మన హెయిర్ చాలా డ్యామేజ్ అయిపోతుంటుంది. మరి ఎస్పెషల్లీ హోలీ ఈవెంట్స్కి వెళ్ళేటప్పుడు మంచిగా తలపైన వేసేసుకొని హ్యాపీగా ఆడుతుంటాం. మరి మన హెయిర్ని ఎట్లా మనం కాపాడుకోవచ్చు? సో స్పెషల్లీ హెయిర్ అంటే జడ వేసుకోవడం, అంటే హెయిర్ లీవ్ చేయడం వల్ల స్ప్లిట్ ఎండ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇట్స్ ఆల్వేస్ బెటర్ జడ వేసుకొని అండ్ ఫుల్ ఆయిల్, హెడ్ టు టో ఆయిల్ రాసుకుంటే చాలా బెటర్గా ఉంటుంది. ఓకే. మరి ఇంటికి వచ్చిన తర్వాత మీరు చెప్పినట్టు స్కిన్ని కాపాడుకోగలుగుతాం, కానీ ఒక్కసారి బయటికి వెళ్ళాం అనుకో అవర్స్ టుగెదర్ హోలీ ఆడుతూనే ఉంటాం. సో మరి ఇంటికి వచ్చిన తర్వాత ఆ కలర్స్ పోవాలంటే ఒక పెద్ద టాస్కే. సో మరి అది ఎలా క్లీన్ చేసుకోవాలి? యాక్చువల్లీ హోలీ ఆడగానే ఏంటంటే ఫుల్ కలర్స్ ఉంటాయని స్క్రబ్ చేస్తూ ఉంటారు. సో రిపీటెడ్ స్క్రబ్బింగ్, దానివల్ల ఇంకా స్కిన్ చాలా ఇరిటేషన్గా, ఇన్ఫ్లమేషన్ అయిపోయి ర్యాషెస్ వచ్చేస్తుంటాయి. సో అసలు అలా చేయకుండా ఇట్స్ ఆల్వేస్ బెటర్ ఒక చిన్న క్లెన్జర్, మైల్డ్ క్లెన్జర్తో మొహం అంతా క్లీన్ చేసుకోవడం. ఫస్ట్ డస్ట్ ఆఫ్ చేసుకోవాలి, పౌడర్స్ అన్ని డస్ట్ ఆఫ్ చేసుకొని నార్మల్ మైల్డ్ క్లెన్జర్ అండ్ వాటర్తో వాష్ చేసుకుంటే సరిపోద్ది. ఓకే. సో స్కిన్లో కూడా నెంబర్ ఆఫ్ టైప్స్, ఆయిల్ స్కిన్ కావచ్చు, డ్రై స్కిన్ కావచ్చు, వీళ్ళన్నీ ఉంటుంటాయి. సో ప్రత్యేకంగా డ్రై స్కిన్ వాళ్ళకి ఎట్లాంటి ప్రికాషన్ మెజర్స్ చెప్తుంటారు? సో స్పెషల్లీ డ్రై స్కిన్ సమ్మర్ కాబట్టి సన్ స్క్రీన్ ఈజ్ మస్ట్. సన్ స్క్రీన్ వల్ల లైక్ మనకి ఇప్పుడు యూవీ ట్యాన్ రేస్ వాటిని అన్నిటి నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. అండ్ లిప్ బామ్ అండ్ హైడ్రేషన్ చాలా ఇంపార్టెంట్ సమ్మర్లో. ఓకే. సో మాయిశ్చరైజర్ అయితే మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే. మరి ఆయిలీ స్కిన్ వాళ్ళ పరిస్థితి ఏంటి? ఆయిలీ స్కిన్ వాళ్ళు కూడా సన్ స్క్రీన్ స్పెషల్లీ యూస్ చేస్తే సరిపోతుంది. సో మరి పిల్లలు ఉండే పేరెంట్స్కి ఏం సజెస్ట్ చేస్తుంటారు ఈ హోలీ పండుగ సందర్భంగా? సో ఆర్గానిక్ కలర్స్ యూస్ చేయండి అండ్ పిల్లల్ని చాలా సేఫ్గా, స్పెషల్గా ఫుల్ క్లోతింగ్ వేయడం, కాటన్ క్లోతింగ్ వేయడం మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఓకే. అండ్ మాయిశ్చరైజర్ రాయడం అండ్ ఆల్మండ్ ఆర్ ఒలివ్ ఆయిల్ టాప్ టు బాటమ్ అంటే హెడ్ టు టో వరకు ఆల్మండ్ ఆయిల్ రాసేయడం ఇట్స్ ద బెస్ట్ థింగ్. ఓకే. సో హ్యాస్ ఆఫ్ యువర్ ఎక్స్పీరియన్స్ హోలీ తర్వాత పేషెంట్స్ ఎట్లాంటి కంప్లైంట్స్తో వస్తుంటారు మీ దగ్గరికి? యూజువల్గా హోలీ తర్వాత అదే నేను చెప్పినట్టు ఇందాక స్క్రబ్బింగ్ చాలా చేసేసి స్కిన్ ఇరిటేషన్, డ్రై, ర్యాషెస్ అని వస్తారు. సో చిన్న మెడికేషన్ లైక్ యాంటీహిస్టమిన్స్ ఇస్తాము, చిన్న ట్యాబ్లెట్తో సరిపోద్ది. సో సెల్ఫ్ మెడికేషన్ చాలా హార్మ్ఫుల్. సో ఇట్స్ ఆల్వేస్ బెటర్ సెల్ఫ్ మెడికేషన్ ఆర్ మీకు తెలిసిన ట్యాబ్లెట్స్ వాడకుండా ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు కన్సల్ట్ ఎనీ డర్మటాలజిస్ట్ నియర్ బై. ఓకే. సో ఇదండి, మనం హ్యాపీ అండ్ సేఫ్ హోలీ ఆడుకోవాలంటే డర్మా డాక్టర్స్ మన ప్రివెన్షన్ మెజర్స్ మనం కూడా పాటిద్దాం. హోలీని చాలా సేఫ్గా, హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం.